చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి ఏదో కొంపలు అన్నట్లు తయారైంది ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పని. వాళ్ళు చేసే వీడియోస్లో అమ్మాయిలంటే దేవత, అమ్మాయిలకి మనం ఇవ్వాలి భద్రత అంటూ తెగలెచ్చర్లు ఇచ్చేస్తారు. మత్తు పదార్థాలు వాడకూడదు అంటూ పొదర కొడతారు. వీడియో కట్ చెప్తే వాళ్ళు కూడా మామూలే అన్నట్లుంటుంది పరిస్థితి. మొన్న మధ్య యూట్యూబర్ చందు సాయి ఇలానే నీతులు చెప్పి చివరికి ఏదో ఎదవ పని చేసి అరెస్ట్ అయ్యాడు. బెయిల్ వచ్చి బయటకు వచ్చేశాడు, అది వేరే విషయం. తాజాగా ఇలా నీతులు చెప్పి గంజాయితో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు షణ్ముఖ్ జశ్వంత్. యూట్యూబర్గా బాగా పేరు సంపాదించి బిగ్ బాస్ సీజన్ 5కి వెళ్ళి రన్నరప్గా నిలిచాడు. అయితే ఇంట్లో గంజాయి తీసుకుంటుండగా షణ్ముఖ్ను పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ కేసులో అతడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. షణ్ముఖ్తో పాటు అతడి సోదరుడు సంపత్ వినయ్ని కూడా మరో కేసులో అరెస్ట్ చేశారు. అన్న కోసం వెళితే తమ్ముడు పోలీసులకు చిక్కడం ఇక్కడి విశేషం. షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ ఆంధ్రప్రదేశ్కు చెందిన మౌనిక అనే యువతిని తాను పెళ్లి చేసుకుంటున్నానని మాట ఇచ్చాడు. 3 ఏళ్ల క్రితం ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు. ఆ తర్వాత ఏం బుద్ధి పుట్టిందో ఏమో ఆమెను దూరం పెట్టేశాడు. 20 రోజుల క్రితం వేరే యువతిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఈ విషయం తెలిసిన ప్రియురాలు మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంపత్ను ప్రశ్నించేందుకు పోలీసులు అతడి ప్లాట్కు వెళ్లారు. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. పోలీసులు సంపత్ కోసం వెళితే తమ్ముడు షణ్ముఖ్ స్టైల్గా గంజాయి తాగుతూ కనిపించాడు. ఇది చూసిన పోలీసులు షాక్ అయ్యారు. ఇంతలో షణ్ముఖ్ సంపత్లను మౌనిక వీడియో తీస్తుండగా డ్రగ్స్ మత్తులో ఉన్న యూట్యూబర్ షణ్ముఖ్ వీడియో తీయొద్దంటూ గొడవ చేశాడు. దాంతో అన్నా తమ్ముడు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి వేర్వేరు కేసుల్లో నమోదు చేశారు. షణ్ముఖ్పై డ్రగ్స్ కేసు, సంపత్పై చీటింగ్ కేసు పెట్టినట్టు తెలుస్తోంది. సాఫ్ట్వేర్ డెవలపర్ సూర్య వెబ్ సిరీస్తో యువతలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు షణ్ముఖ్. ఇదే క్రేజ్లో బిగ్ బాస్ 5వ సీజన్లోకి అడుగు పెట్టాడు. తన ఆట తీరుతో బిగ్ బాస్ ఫ్యాన్స్ మనసులు గెలుచుకొని రన్నరప్గా నిలిచాడు. సిరి హనుమంత్తో కలిసి హద్దులు మీరడంతో విన్నర్ కావాల్సిన జశ్వంత్ రన్నర్ అయ్యారనే వాదన వినిపించాయి. ఇక విజే సన్నీ విజేతగా నిలిచాడు. ఇక బిగ్ బాస్ ఇంట్లో సిరితో చేసిన సిల్లీ పనుల వల్ల అతడి ప్రేమ కూడా బ్రేకప్ అయింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ దీప్తి సునైనా షణ్ముఖ్కి బ్రేకప్ చెప్పేసి బయటకు వచ్చేసింది. ఇక షణ్ముఖ్ కమీడియన్ వైవా హర్ష మూవీ సుందరం మాస్టర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇటీవల సందడి చేశారు. ఇంతలోనే ఊహించని విధంగా పోలీసులకు దొరికిపోయాడు షణ్ముఖ్. ప్రస్తుతం షన్ను అతడి సోదరుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయి కేసు అమ్మాయి విషయం కావడంతో కేసు స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. షణ్ముఖ్ అరెస్ట్ కావడం ఇది మొదటిసారేం కాదు. గతంలో హిట్ అండ్ రన్ కేసులో అరెస్ట్ అయ్యాడు కూడా. అప్పుడు మద్యం సేవించలేకపోవడంతో ఆ కేసు నుండి రిలీజ్ అయ్యాడు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ అరే ఏంట్రా ఇది అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. షణ్ముఖ్ ఇలా చేయడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. అన్న నీతులు చెప్తాడు కానీ ఫాలో కాడు అంటూ ట్రోల్ చేస్తున్నారు. షణ్ముఖ్ గంజాయితో దొరకడంతో అతడి ఫ్యాన్స్ తెగ షాక్ అయిపోతున్నారు. అసలే మా షన్ను అన్నని దీప్తి వదిన వదిలేసిన బాధలో ఉన్నాడు. బిగ్ బాస్కి వెళ్ళినప్పటి నుంచి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది అంటూ తెగ ఫీల్ అయిపోతున్నారు ఫ్యాన్స్. షణ్ముఖ్ ఫ్యాన్స్ చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది. బిగ్ బాస్లో సిరితో చేసిన అతి వల్ల షన్ను ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది. దీంతో విన్నర్ కాస్త రన్నర్గా మిగిలాడు. పైగా హౌస్లో జరిగేది చూసి చూసి ఓపిక పట్టిన బయటకు వచ్చిన తర్వాత షన్నుకి బ్రేకప్ చెప్పేసింది దీప్తి సునైనా. ఇక ఆ తర్వాత చాలా రోజులు సోషల్ మీడియాలోనూ కనిపించలేదు. ఆ తర్వాత రీసెంట్గా ఒక వెబ్ సిరీస్ స్టార్ట్ చేశాడు షన్ను. అది ఓకేగా టాక్ తెచ్చుకుంది. ఈలోపే ఇలా గంజాయితో అడ్డంగా బుక్ అయిపోయాడు. ఇక ఇప్పుడు షన్ను ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి.